12 ఏళ్లు పవర్లున్న పార్టీకే డేంజర్ వచ్చిందని ఓ దిక్కు దేశంలో ఉన్న కమలం లీడర్లంతా డ్యామేజ్ కంట్రోల్ మీద నజర్ పెడితే బండి సంజయ్ మాత్రం నా వంతు సాయం చేస్తా అని నలుగురిలో వచ్చి మాట్లాడి పువ్వు పార్టీని పురా ఖరావు పట్టించే మాటలు అనబట్టిండట. ఏ ఊకమ్మ, వెనకంగా గంత సపోర్ట్ చేస్తున్న పార్టీని ఎందుకు ఇరకాటంలో పెట్టి ఇగ్రం చేస్తాడు అని అంటే ఇక చూడుర్రి మీరే. ముచ్చటేందో మేం కాదు గాని మన ప్రియతమ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మాన్యశ్రీ బండి సంజయ్ సార్ గారే సెలవిస్తారు ఇనుర్రి. నాకు తెలిసి దేశంలో పేపర్ లీక్ అని రాష్ట్రం లేదు, ఉంటే ఒకటి ఉండొచ్చు. దేశంలో పరీక్ష పేపర్ లీక్ గాని రాష్ట్రమే లేదు అని ఖుద్దు సెంట్రల్ మంత్రి సారే కుల్లా చెప్తున్నాడు. ఇట్లేగా సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు అన్నాడో లేదో ఇక్కడి జనాలే కాదు జంతర్ మంతర్ కాడున్న జంజీ పోరలు కూడా హిందీలకు ట్రాన్స్లేట్ చేసుకొని మరీ తెలుసుకొని సురుకులు అంటిస్తారు సోషల్ మీడియాలో. 10th హిందీ పేపర్ లీకుల A1 గా ఆయన పేరెక్కే వరకలా పట్కపై లోపరేసిరట కదా, ఈసారి వారేనా ఆయన? అందుకేనా ఇప్పుడు పేపర్ లీకులు అనేటివి కామన్ అన్నట్టు కామెంట్లు చేస్తుండో అని నార్త్ కేలు కూడా నరాలు తేలే కోపంతో పోటీల మీద పోస్టులు వేస్తురట. ఓ దిక్కు పెద్ద కమలయ్య మోడీ సారేమో పేపర్ లీక్ అవుడు చాలా బాధాకరము అని సెల్ఫీ వీడియోలు పెట్టి దానికి కూడా బాగా లైకులు వచ్చినాయని సంబరపడుతుంట ఇంకో వీడియో పెడతాడు. ఇంకో దిక్కు ఇసొంటి సెంట్రల్ మంత్రులేమో దేశంలో పేపర్ లీకులు కానీ రాష్ట్రమే లేదు, దానికి ఎందుకు ఇంత పంచాయతీ అన్నట్టు మాట్లాడతారు. పేపర్ లీకులు కాకుండా చూస్తాము, స్టూడెంట్ల భవిష్యత్తు బర్బాద్ కాకుండా చర్యలు తీసుకుంటాము, విద్యా వ్యవస్థను మంచిగా చేస్తాము అని ఫార్మాలిటీ కన్నా పబ్లిక్ లో చెప్తురు కావచ్చు అనుకుంటే బండి సంజయ్ మాత్రం అడుగు ముంగటికేసి ఈ తీరులో మాట్లాడే వరకలా అసలే మంట మీద ఉన్న విద్యార్థి లోకము ఇంకింత మండి పడుతున్నది. మరి ఇంట్లో మనిషి మీద పోక్సో కేసు అయినా 10,000 తప్పకుండా పదిలంగా కాపాడుతున్న పార్టీ సైడ్ నిలబడి ఆయనతో రుణం తీర్చుకుందామని ఇట్లా ప్లాన్ వేసిండో తెలియదు గాని ఇసొంటి మాటలే పురాగా వాడిపోయేటట్టు దేశంలో కమలం ఇంకోసారి ఇచ్చుకోకుండా చేస్తాయని సొంత పార్టీ లీడర్లే నెత్తులు కొట్టుకుంటారట పాపము. బండి పేరు మీద భాజపాకు స్టేట్ లో వచ్చిన చెడ్డ పేరు చాలదేమో అన్నట్టు నేషనల్ లెవెల్లో కూడా నెత్తి నొప్పులు తెప్పించే పనుల పడ్డా ఏంది అనుకుంటా కరడు కట్టిన కాషాయం పార్టీ లీడర్లే కంగారు పడుతున్నారట. మరి అవుతున్న పంచాదికి ఇంకింత ఇతనాలు పెట్రోల్ పోసి మండిస్తున్న బండి సంజయ్ మాటలకి హైకమాండ్కి వెళ్ళి ఎసొంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిగా.